ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఇక్కడ మనకి బుద్ధ మూరల్ ఆర్ట్ అయితే చూసుకోవచ్చు. కలర్స్ కూడా మారినాయి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి. ఇది వచ్చేసి మనకి కిచెన్ ప్లస్ డైనింగ్ అయితే ఇక్కడ ఇచ్చారు. డైనింగ్ ఏరియాలో సీలింగ్ అయితే చూసుకోవచ్చు మీరు. హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు మెండపట్లో ఉన్నాం. మెండపట్ అనే సాయినగర్ ఏరియాలో ఉన్నాం. వెస్ట్ ఫేసింగ్ హౌస్ వచ్చేసి మనకి సేల్గా అయితే ఉంది. ఈ హౌస్ వచ్చేసి మనకి G+1 గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 5 ఫస్ట్ ఫ్లోర్ అయితే ఉంటుంది. అలాగే ముందుగా ఎలివేషన్ అయితే చూడండి మీరు ఒకసారి. ఎలివేషన్ ఏ విధంగా ఉందనేది. అలాగే మనకి 40 feet రోడ్ అయితే వచ్చింది. ఒకసారి రోడ్డు చూడండి. అలాగే ఏరియాలో కూడా బిల్డింగ్స్ అయితే చూసుకోవచ్చు మీరు. అయితే లోపలికి అయితే వెళ్దాం ఒకసారి. మన కార్ పార్కింగ్ అయితే ర్యాంప్ అయితే వేసారు. ఇది గేట్ తీసుకుని లోపలికి వెళ్దాం. ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా. కార్ పార్కింగ్ ఏరియాలో సీలింగ్ అయితే చూసుకోవచ్చు. మీకు PVC సీలింగ్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి మోరల్ ఆర్ట్ అయితే చేశారు ఇక్కడ. అలాగే హౌస్కి వచ్చేసి మొత్తం 4 వైపులో కూడా సెట్ బ్యాక్స్ అయితే ఇచ్చారు. అలాగే పార్కింగ్ టైర్స్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి మన నార్త్ వైపు సెట్ బ్యాక్. ఇప్పుడు మనకి లోపలికి అయితే ఎంటర్ అవుతుంది. ఇది మనకి టేక్ డోర్. ఇది మొత్తం డోర్ అయితే చూసుకోవచ్చు ఒకసారి. లోపలికి అయితే వెళ్ళాం ఒకసారి. మన లోపలికి అయితే ఎంటర్ అవ్వం. ఇదంతా వచ్చేసి హాల్ ఏరియా. కింద టైల్స్ అయితే చూడండి మీరు. టైల్స్ లుక్ అనేది టైల్స్. అలాగే పైన సీలింగ్ అయితే POP సీలింగ్ అయితే తీసుకున్నారు. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ అయితే ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడైతే హాల్లో సెల్ఫ్ అయితే ఇచ్చారు. ఇక్కడ హాల్లో కలర్స్ అయితే చూసుకోవచ్చు మీరు ఎలా ఉండేదని. అలాగే కూడా బెడ్రూమ్లోకి అయితే వెళ్దాం. బెడ్రూమ్ డిజైన్ అయితే ఇది. బెడ్రూమ్లో కూడా సేమ్ సైడ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే మనకు వచ్చేసి బెడ్రూమ్లో సీలింగ్ అయితే ఇది. అలాగే ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్. ఇది సారీ. అలాగే మనం వచ్చేసి ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్లోకి అయితే వెళ్దాం. ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఒక కబోర్డ్ అయితే ఇక్కడ ఇచ్చారు. సీలింగ్ అయితే చూసుకోవచ్చు. అలాగే ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ బాత్రూమ్. ఇదైతే బాత్రూమ్ అయితే చూసుకోవచ్చు. అలా వచ్చేసి ఇప్పుడు మనం కిచెన్లోకి అయితే వెళ్దాం. ఇది వచ్చేసి మనకి కిచెన్ ప్లస్ డైనింగ్ అయితే ఇక్కడ ఇచ్చారు. డైనింగ్ ఏరియాలో సీలింగ్ అయితే చూసుకోవచ్చు మీరు. జాయ్ టైప్ సీలింగ్ అయితే తీసుకున్నారు ఇక్కడ. అలాగే వచ్చేసి మనం ఇప్పుడు కిచెన్లోకి అయితే వెళ్తున్నాం. ఇది వచ్చేసి పూజా రూమ్. ఇది ఇదైతే మన కిచెన్. ఇది కిచెన్లో అయితే కిచెన్ ప్లాట్ఫామ్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. ఇక్కడైతే సింక్ అయితే చూసుకోవచ్చు మీరు. అలాగే 2 ట్యాప్స్ అయితే ఇచ్చారు. అలా వాల్స్ కూడా టైల్స్ అయితే తీసుకున్నారు. కబోర్డ్ అయితే ఇది కిచెన్లో కబోర్డ్ అయితే. అలాగే ఇప్పుడు తూర్పు వైపు అయితే వెళ్దాం. ఇది వచ్చేసి మనకి తూర్పు వైపు సెట్ బ్యాక్. ఇది ఇక్కడ కామన్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు చూడండి. సెట్ బ్యాక్ అనేది. అలాగే తీసేన బోర్ అయితే తీసుకున్నారు ఇక్కడ. ఇది నార్త్ వైపు సెట్ బ్యాక్. అయితే ఇప్పుడు మనం పైకి అయితే వెళ్దాం. పైన చూద్దాం ఈ విధంగా ఉంది. పైన కింద అయితే సేమ్ అయితే తీసుకున్నారు ప్లాన్. అక్కడ మనకి నైరుతిలో మెట్లు అయితే తీసుకున్నారు ఇక్కడ. అలాగే స్టెప్స్కి వచ్చేసి మనకి యాంటీ స్కిడ్ టైల్స్ అయితే వేసారు. ఇది SS రైలింగ్ అయితే తీసుకున్నారు. ఇది మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాం. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఇక్కడ మనకి బుద్ధ మూరల్ ఆర్ట్ అయితే చూసుకోవచ్చు. అలాగే ఫోకసింగ్ లైట్లు కూడా పెట్టారు. ఇక్కడ ఫ్రేమింగ్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో కూడా సీలింగ్ అయితే చూసుకుంటూ PVC సీలింగ్ అయితే ఇచ్చారు. ఇది నార్త్ వైపు సెట్ బ్యాక్. ఇది ఫస్ట్ ఫ్లోర్ది. సేమ్ కింద పైన సేమ్ డిజైన్ అయితే తీసుకున్నారు. ఇంకా ప్లాన్ వచ్చేసి
ఇది వచ్చేసి హాలు. సీలింగ్ అయితే మారింది కింద పైనకి. అలాగే కలర్స్ బెడ్రూమ్ సీలింగ్ కలర్స్ కూడా మారినాయి. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి సీలింగ్ అయితే చూసుకోవచ్చు మీరు. అలాగే ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్. ఓకే, మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి అయితే వెళ్దాం ఇప్పుడు. ఇది ఫ్రెండ్స్, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. సీలింగ్ అయితే చూసుకోండి. అలా ఇది వచ్చేసి మనకు వాష్రూమ్. ఈ నార్త్లో కూడా డోర్ అయితే తీసుకున్నారు ఇక్కడ. అలాగే మళ్ళీ ఇక్కడ డైనింగ్ అయితే వచ్చాం. మళ్ళీ సీలింగ్ అయితే చూడండి. ఇక్కడ కూడా పూజ రూమ్ అయితే ఇచ్చారు మళ్ళీ. అలాగే కిచెన్ సేమ్ ప్లాన్, కింద కూడా పైన మొత్తం ప్లాన్ అంతా ఒకటే, కాకపోతే కలర్స్ సీలింగ్ అన్నీ మారినాయి అయితే చూడవచ్చు మీరు. ఇది ఈస్ట్ వైపు. ఒకసారి లొకేషన్ అయితే చూడండి మీరు. చుట్టూరు కూడా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ కామన్ మొత్తం అయితే ఇచ్చారు. ఇక్కడ వాష్ ఏరియా ఇక్కడ ప్రొవైడ్ చేశారు మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి. ఫ్రెండ్స్, ఎవరు వచ్చింది మనకి కొలతలు వచ్చేసి మనకి 33:50 ఉంటుంది. మొత్తం 183 గజాలు ఉంటుంది హౌస్ వచ్చేసి. అలాగే సెంట్ల పరంగా చూసుకుంటే 3.8 సెంట్స్ అయితే ఉంటుంది హౌస్ వచ్చేసి. అలాగే ఈ హౌస్ వచ్చేసి మనకి ఓనర్స్ వచ్చేసి 80 లక్షలు అయితే చెప్తున్నారు. మనకు నెగోషియబుల్ ఉంటుంది, ఫిక్స్డ్ కాదు, మాట్లాడుకోవచ్చు. ఇది ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి మనకి మెండపేట సాయినగర్ అనే ఏరియాలో ఉంటుంది. ఒకసారి చుట్టూరు పైనుంచి లొకేషన్ అయితే చూడండి మీరు. అలాగే హౌస్ వచ్చేసి మనం ఎవరైనా తీసుకుందాం అంటే మనకి ఇన్స్టాగ్రామ్లో డిఎం అయితే చేయండి.